ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టవలసిందిగా ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి లేఖ రాశారు. దీంతో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. కేసు నమోదు అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు ఏసీబీ అధికారులు. నోటీసులకు సరైన వివరాలు అందకపోతే నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్రపై ఇప్పటికే వివరాలు తీసుకుంది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఏసీబీ కేసు నమోదు చేసేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టవలసిందిగా ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి లేఖ రాశారు. దీంతో ఏసీబీ కేసు నమోదు చేయనుంది. కేసు నమోదు అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు ఏసీబీ అధికారులు. నోటీసులకు సరైన వివరాలు అందించకపోతే నిందితులను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్రపై ఇప్పటికే వివరాలు తీసుకుంది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఈ రోజు కేసు నమోదు చేయనున్నారు. ఎందుకంటే గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన కాపీతో పాటు సిఎస్ కూడా ఏసీబీ అధికారులకు కూడా లేఖ రాసింది. అయితే ఈ నేపథ్యంలో 55 కోట్ల రూపాయలకు సంబంధించి ఆర్బీఐ గైడెన్స్ లేకుండా మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇతర సంబంధించిన సంస్థలకు నిధులు కేటాయించారని చెప్పి కూడా ఇప్పటికే కేబినెట్ కూడా నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క నిర్ణయం మేరకు కూడా ఈ రోజు ఏసీబీ అధికారులు కూడా కేసు నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు చూస్తే ఐఏఎస్ అరవింద్ కుమార్ పాత్ర సంబంధించి కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏసీబీ అధికారులు దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా తీసుకొని కేసు నమోదు చేసిన దాని తర్వాత ఇందులో ఎవరెవరు పాత్ర ఉంది దానికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేస్తారు. నోటీసులు జారీ చేసిన దాని తర్వాత వారి విచారణ కొనసాగిస్తారు. విచారణలో భాగంగా మాత్రము వీరు మనీకి సంబంధించిన అవకతవకలకు పాల్పడితే మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి మాత్రము ప్రజెంట్ ఏసీబీ అధికారులు ఈ ఫార్ములా కారుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సేకరిస్తున్నారు. సేకరించిన దాని తర్వాత ఏసీబీ అధికారులు కావచ్చు, ఉన్నత అధికారులు దీనికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా ఎవరెవరికి ఎంత పెద్ద మొత్తంలో వెళ్ళాయి, దాని తర్వాత దీనికి సంబంధించి ఎన్ని సంవత్సరాల పాటు అగ్రిమెంట్ చేసుకున్నారు, దానికి సంబంధించిన డబ్బుల విషయం కావచ్చు ఏసీబీ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసిన దాని తర్వాత ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్.